గడ్డం లక్ష్మయ్య ఆధునిక భావాలను చక్కగా వివరిస్తూ శతక గ్రంథం రాయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు. భూపలపల్లి మంజూరు నగర్లోని ఇల్లందు క్లబ్ లో జయశంకర్ సరస్వత సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గడ్డం లక్ష్మయ్య రచించిన శ్రీ మహాసరస్వతి శతక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక చైతన్యం కోసం కవులు, రచయితలు రచనలు చేయడం అభినందనీయమని అన్నారు. సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు, అభివృద్ధిపై రచయితలు, కవులు రచనలు చేయాలని కోరారు. జయశంకర్ సరస్వత సమితి తరపున అట్లాగే మా రాష్ట్ర స్థాయి కవులు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి అష్టావధానులు, గొప్ప విద్వత్కవివరేణులు, వీరంతా మాకు గురుతుల్యులు. వీరందరి తరపున కూడా మీకు సవినయంగా నమస్సుమాంజలు, ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమానికి వచ్చేసి మీరు ప్రసంగించాల్సిందిగా మనం చేస్తున్నాం. పురాతనమైనటువంటి కళను బయటికి తీసి ఈరోజు గడ్డం లక్ష్మయ్య గారు ఏదైతే ఈ పుస్తకం ద్వారా రచించినటువంటి 107 శ్లోకాలను వాన్ ప్రకాష్ గారు ఒక స్పీచ్గా, మంచి ఒక కవిగా మనకు అర్థమయ్యే రీతిలో ఈరోజు సమాజానికి ఉపయోగపడే విధంగా వివరించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గడ్డం లక్ష్మయ్య గారు ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా ఉండి, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఒక కవిగా అనేక పుస్తకాలు, ఒక 9 గ్రంథాలను రాసి సమాజము, రాబోయేటువంటి తరము ఈ యొక్క మంచి మార్గంలో నడిచే కొరకు ఉపయోగపడే విధంగా రాస్తున్నటువంటి కళను మనము ప్రజలకు తెలియజేయవలసిన అవసరం మనందరిపై ఉంది. కనుక ఈరోజు అమ్మవారి మహాసరస్వతి శతకం కానీ, కంది శంకరయ్య గారు రాసినటువంటి మరి అనేక పుస్తకాలు ఇప్పుడు నేను చూశాను. ఈరోజు భానుప్రకాష్ గారు కానీ, కవులకు ఎప్పటికీ పెన్ను చేతిలో ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ వస్తూనే ఉంటాయి, అది ఉరుకుతూనే ఉంటుంది. వాళ్ళ స్వతహాగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కవులు, కళాకారులు ఎప్పటికీ సమాజానికి తెలియచేయాలని ఈరోజు గడ్డం లక్ష్మయ్య గారు నా దగ్గరికి వస్తే ఇల్లంతా గెస్ట్ హౌస్ కావాలి, అరే వేరే ఫంక్షన్ వాళ్ళంతా నా హాల్ ఉన్నది పెట్టుకోండి అంటే లేదు, ఇల్లంతా గెస్టే కావాలంటే ఎంబడి మాట్లాడి ఈ గెస్ట్ హౌస్ను కూడా వారికి ఇప్పించడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు నాకు బిజీ షెడ్యూల్ ఉంది, ఇంకా 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఉరకాలనేది, వినాలనేది ఉంది, టైం ఇవ్వాలనేది ఉంది, కానీ అక్కడ చాలా మంది ఫోన్లు వస్తున్నాయి. కనుక ఈరోజు ఈ రాసినటువంటి కవులు, కళాకారులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సత్కారం కాదు, మీరు రచించినటువంటి పుస్తకాలు సమాజానికి ఎంతో మేలయ్యే విధంగా ఉన్నాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మీ ఆలోచనను ఇంకా రంగరించి, ఇంకా ఈ నూతన బొరవడిని తీసుకొచ్చే విధంగా, సమాజంలో మార్పు వచ్చే విధంగా ఈరోజు గుట్కాలు కానీ, అదేవిధంగా ఆల్కహాల్ కానీ, ఈ యొక్క చెడు మార్గంలో పోయేటువంటి సమాజాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకొచ్చే విధంగా మీ పెన్నును గన్నును చేసి మీ పాట రూపకంగా ఉండాలని, ఆ పాట మరి అదే విధంగా ఈ సమాజానికి, నవతర సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పుడు విచ్చేసినటువంటి కవులకు నేనే సన్మానం చేస్తా, నాకు సన్మానం అవసరం లేదని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఉగాది సందర్భంగా కాళేశ్వరం దేవస్థానంలో కవి సమ్మేళనానికి వారు ప్రతి సంవత్సరం కూడా కవులను, కళాకారులను తీసుకొచ్చి ఉగాది సమ్మేళనంలో వాళ్ళు పాల్గొనేవారు. చక్కటి వారికి పద్య కవిత్వం ఉంది. అదేవిధంగా వారు వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది కవులను కాళేశ్వరం దేవస్థానానికి తీసుకువచ్చి అక్కడ వారి కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా
చాలా చక్కటి కనువిందు కలిగించారు. వారు శ్రీ మహాసరస్వతి శతకాన్ని 108 పద్యాల్లో రాయడం అనేటటువంటిది చాలా సంతోషమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు తెలుగు అనేటటువంటిది పూర్తిగా దాదాపుగా కనుమరుగవుతుంది. మనకు చిన్నపిల్లల నుంచి కూడా మనం ఎవరిని చూసినా కూడా అమ్మ నాన్న అనేటటువంటి పదం మర్చిపోయి మమ్మీ డాడీ అనేటటువంటి పదంలో ఈరోజు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి ఆ విధమైనటువంటి సంస్కృతిని మనం పూర్తిగా తుడిచిపెట్టాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. అమ్మ అనేటటువంటి పదంలో ఎంతటి కమ్మదనం ఉంటుందో, నాన్న అనేటటువంటి పదంలో ఎంతటి కమ్మదనం ఉంటుందో కూడా మన కవి గారు వారి మహాసరస్వతి శతకంలో వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ కనుమరుగు అయిపోతున్నాయి. మనకు మళ్ళీ వాటిని వారు వారి కవితల రూపంలో తీసుకువచ్చి